أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములోని వివిధ యుద్ధాల ప్రస్తావన జరుగుతున్నది. ఇదే పరంపరలో ఒక యుద్ధం ఫిదక్ వైపు జరిగింది. దాని పేరు యుద్ధం హజరత్ తాలే బిన్ అబ్దుల్లా లైసి. హజరత్ బషీర్ బిన్ సాద్ 7వ హిజ్రీ సంవత్సరం షాబాన్ నెలలో 30 మందితో కలిసి ఫిదక్లో బను ముర్రా వైపు బయలుదేరిరి. బను ముర్రా హజరత్ బషీర్ బిన్ సాద్ అనుచరులందరినీ షహీద్ చేసిరి. దీని ప్రస్తావన ఇంతకుముందు జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ బషీర్ బిన్ సాద్ అనుచరులు అమరులైన విషయం తెలుసుకున్నప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ జుబైర్ బిన్ అవామును సిద్ధం చేసి ఇట్లనిరి, వెళ్ళి అక్కడికి చేరుకో, ఎక్కడైతే హజరత్ బషీర్ బిన్ సాద్ అనుచరులు అమరులైనారో. అల్లాహ్ నీకు విజయం ప్రసాదిస్తే వారిలోని ఒక్కడిని కూడా విడిచిపెట్టకు. అనగా శత్రువులను ఎవరైతే హింసిస్తూ హత్య చేశారో ముస్లింలను, వారిలోని ఒక్కరిని కూడా విడిచిపెట్టకు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితోటి 200 మంది అనుచరులను సిద్ధము చేసిరి. వారి కొరకు ఒక పతాకమును కూడా సిద్ధము చేసిరి. హజరత్ గాలిబ్ శత్రువుల సమీపానికి చేరుకున్నప్పుడు వారు ఒక గూఢచారిని పంపిరి. అనగా హజరత్ గాలిబ్ ఒక గూఢచారిని పంపిరి. వారు హజరత్ అల్బా బిన్ జైదును 10 మందితో కలిపి దుష్మన్ అనగా శత్రువుల నివాసము వద్దకు పంపిరి. వారు అనగా హజరత్ గాలిబ్ ఆ గూఢచారిని అనగా హజరత్ అల్బా బిన్ జైదును 10 మందితో కలిపి శత్రువుల నివాసానికి పంపిరి. వారు ఒక సమూహమును చూసిరి. హజరత్ గాలిబ్ వద్దకు తిరిగి వచ్చి పరిస్థితులన్నిటినీ వివరించిరి. హజరత్ గాలిబ్ ముందుకు వెళ్ళి శత్రువులకు చాలా సమీపానికి చేరుకొనిరి. అక్కడ వారిని చూస్తుండిరి. అప్పుడు శత్రువులు మంచి నిద్రలో ఉండిరి. హజరత్ గాలిబ్ అల్లాహ్ తాలాను ప్రశంసించిన తర్వాత ఆ శత్రువులను పిలిచి ఇట్లనిరి, నేను మీకు ఏకేశ్వరుడైన అల్లాహ్ దైవభీతిని అవలంబించాలని చెప్తున్నాను కాదు, ఇది తమ అనుచరులతో ప్రసంగిస్తూ అన్నారు. శత్రువులతోటి కాదు, నేను మీకు ఏకేశ్వరుడైన అల్లాహ్ దైవభీతిని అవలంబించాలని చెప్తున్నాను. ఇంకా మీరు నాకు విధేయత వహించండి, నాకు అవిధేయత వహించకూడదు. నా ఏదేని ఆదేశమును మీరు తిరస్కరించకూడదు. ఎందుకనగా ఎవరైతే విధేయత వహించరో అతని మాట వినబడదు. మరొక కథనములో ఈ పదాలు గలవు, మీరు నాకు అవిధేయత వహించకండి. ఎందుకనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, ఎవరైతే నేను పంపిన దూత విధేయత వహిస్తారో అతడు నాకు విధేయత వహించినట్లగును.
ఎవరైతే అతన్ని అవిధేయత వహిస్తాడో అతడు నాకు అవిధేయత వహించినట్లగును. కావున మీరు నాకు అవిధేయత వహించినట్లయితే మీరు తమ ప్రవక్తకు అవిధేయత వహించినట్లు అవుతుంది. ఆ తర్వాత వారు అనుచరులను సోదరులుగా నియమించిరి. నేను మీలోని ఫలానా వ్యక్తిని ఫలానా వ్యక్తికి సోదరునిగా చేస్తున్నాను. అలాగే మీరు మీ సోదరుని విడిచిపెట్టి దూరము వెళ్ళకూడదు. మీలో ఎవరైనా నా వద్దకు వచ్చినప్పుడు నేను నీ సోదరుడు ఎక్కడా అని అడిగినప్పుడు నాకు తెలియదు అని మీరు ఎవ్వరు ఒక్కరు కూడా చెప్పకూడదు. నేను అల్లాహు అక్బర్ అని నినాదించినప్పుడు మీరు కూడా అల్లాహు అక్బర్ అని నాతో పాటు నినాదించండి. ముస్లిములు యుద్ధమును ప్రారంభించిరి. శత్రువులను ముస్లిములు చుట్టుముట్టిరి. అప్పుడు హజరత్ గాలిబ్ అల్లాహు అక్బర్ అని పలికిరి. ఇతర అనుచరులు కూడా అల్లాహు అక్బర్ అని పలికి ఖడ్గము లేపిరి. శత్రువులు కూడా బయటకి వచ్చెను. యుద్ధముకు సిద్ధమయ్యను. కొంత సమయం వరకు యుద్ధము జరిగినది. ముస్లిములు వారిని ఇష్టము వచ్చినట్లు హత్య చేసిరి. ఆ రోజు ముస్లింల నినాదం అమిత్ అమిత్ అనగా చంపండి చంపండి అని ఉండెను. ముస్లింలు అనేక ఒంటెలు, మేకలు మరియు శత్రువుల సామాగ్రిని తీసుకొని వచ్చిరి. ఆ రోజు ప్రతి వ్యక్తికి 10 ఒంటెలు లేదా ఒక ఒంటెకు బదులు 10 మేకలు లభించెను. మరొక సరయ్య హజరత్ షుజా బిన్ వహబ్ జువైసీ వైపు జరిగినది. ఇది 8వ హిజ్రీ రబీఉల్ అవ్వల్ నెలలో జరిగినటువంటి యుద్ధము. హజరత్ షుజా బిన్ వహబ్ నాయకత్వములో మదీనా నుండి 5 రాత్రుల ప్రయాణ దూరములో మక్కా మరియు బస్రా మధ్యలో ఒక స్థానము, ఒక ప్రాంతము. హజరత్ షుజా తండ్రి పేరు వహబ్ బిన్ రబియా. హజరత్ షుజా ఆరంభములో ఇస్లాం స్వీకరించినటువంటి గొప్ప అనుచరులలో పరిగణించబడేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వం ప్రకటించిన తర్వాత 6 సంవత్సరాలకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచన మేరకు ఏబిసీనియా వైపు వలసదారులలో 2వ బృందంలో వీరు కూడా పాల్గొని ఏబిసీనియా వైపు వెళ్ళిపోయిరి. కొంతకాలము తర్వాత మక్కా ప్రజలు ముస్లిములు అయినారని అపోహ విని హజరత్ షుజా ఏబిసీనియా నుండి మక్కాకు తిరిగి వచ్చిరి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను మదీనాకు వలస పోవాలని అనుమతి ఇచ్చిరి. అప్పుడు వీరు తమ సోదరుడైన అక్బా బిన్ వహబ్తో కలిసి మక్కా ప్రాంతాన్ని వీడి మదీనాకు వెళ్ళిపోయిరి. హజరత్ షుజా బదర్ యుద్ధంలో, ఉహద్ యుద్ధంలో, ఖందక్ యుద్ధంలో ఇంకా అనేక యుద్ధాలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి పాల్గొనిరి. సుమారు 40 సంవత్సరాల కంటే ఎక్కువ జీవితము పొంది యమామా యుద్ధములో వీరు అమరులైనారు. సారాంశము ఏమనగా దీని వివరాలు ఇంకా ఇట్లు గలవు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వరుసగా సమాచారం అందుతుండెను. అనే ప్రాంతములో బను హవాజిన్ శత్రువులు ఇస్లాం వ్యతిరేకులకు సహకరిస్తున్నారు. ముస్లింల మిత్రపక్షమైన తెగలను వీరు దోచుకొని అరణ్యములో దాక్కుంటున్నారు. కావున 8వ హిజ్రీ రబీఉల్ అవ్వల్ నెలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ షుజాను 24 మంది సైనికులతో బను హవాజిన్ను శిక్షించడానికి నియమించి పంపిరి. వీరిని బను ఆమిర్ కూడా అంటారు. హజరత్ షుజా ఈ సైనికులతో కలిసి రాత్రిపూట ప్రయాణము చేస్తూ పగలు రహస్యంగా దాక్కొంటూ అకస్మాత్తుగా ఉదయం పూట బను ఆమిర్ వద్దకు చేరుకొని వారిపై దాడి చేసిరి. హజరత్ షుజా తమ సైనికులతో ఇట్లు ఆదేశించిరి, వారిని వెంబడించండి అనగా శత్రువులను. వారు చాలా ఒంటెలు, మేకలు తీసుకొని మదీనాకు తిరిగి వచ్చిరి. ఇలాగే ఆ శత్రువుల సామాగ్రిని పంచిపెట్టిరి. వారిలోని ప్రతి ఒక్కరికి 15 ఒంటెలు లభించెను. ఈ యుద్ధము 15 రోజుల వరకు జరిగినది. మరో సరయ్యా యుద్ధము హజరత్ కాబ్ బిన్ ఉమైర్ జాతే ఇత్లా వైపు
జరిగినటువంటిది ప్రస్తావన లభిస్తుంది. ఈ యుద్ధం 8వ హిజ్రీ రబీఉల్ అవ్వల్ 8వ తేదీన జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ కాబ్ బిన్ ఉమైర్ గఫారీను జాతే ఇత్లా వైపు పంపిరి. ఇది సిరియాలో భూమిలో వాదీయుల్ ఖురా వెనుక ఉండేది. అలాగే మౌతా చుట్టుపక్కలలో ఉండేది. అనగా మదీనా నుండి సుమారు 6 మైళ్ళ దూరాన ఈ ప్రాంతం ఉండెను. హజరత్ కాబ్ వెంట 15 మంది అనుచరులు ఉండిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారం ఇట్లు అందెను. బను ఖుజా వాదీయుల్ ఖురా నుండి ముందట జాతే ఇత్లాలో ముస్లిములపై దాడి చేయడానికి ఒక పెద్ద సమూహాన్ని సన్నద్ధం చేస్తుందని తెలిసినది. జాతే ఇత్లా చేరుకొన్న తర్వాత హజరత్ కాబ్ శత్రువులపై అనగా వారి పెద్ద సైన్యము చూసిరి. దీని కారణంగా హజరత్ కాబ్ బయలుదేరి జాతే ఇత్లాకు సమీపాన చేరుకొని శత్రువుల గూఢచారి వారిని చూసెను. అతడు వెంటనే వెళ్ళి తమ మనుషులకు ముస్లిములు వస్తున్నారని సమాచారం అందించెను. వారు కూడా సన్నద్ధమై పెద్ద సైన్యమును సిద్ధము చేసుకొనిరి. ఈ అనుచరులు వారికి ఇస్లాం సందేశం అందించడం మొదలుపెట్టిరి. కాని వారు నిరాకరించిరి. వారు అనుచరుల మీద బాణాలు విసరడం మొదలుపెట్టిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు శత్రువుల ఈ దాడిని చూసి ఎంతో వీరోచితంగా వారితో పోరాడుతూ అందరికందరూ అమరులైరి. ఈ అనుచరులలో ఒక అనుచరుడు కూడా గాయపడి కింద పడిపోయెను. ఏదో విధంగా అతను తన ప్రాణాలను దక్కించుకొనెను. కథనము ప్రకారము అతడు హజరత్ కాబ్ బిన్ ఉమైర్ స్వయంగా అని తెలుపబడింది. సారాంశము ఏమనగా, రాత్రి చెల్లబడిన తర్వాత వారు సవారై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకొని వారికి ఈ సంఘటన గురించి తెలిపిరి. ఈ వార్త వలన వారికెంతో దుఃఖము కలిగెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఒక సైన్యమును పంపించాలని సంకల్పించిరి. కాని వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినది ఏమనగా, శత్రువులు ఆ ప్రాంతం నుండి పారిపోయారని. కావున వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సంకల్పమును అప్పుడు నిలిపివేసిరి. ఇలాగే మౌతా అనే యుద్ధము జరిగినది. ఇది 8వ హిజ్రీ జమాదిఉల్ ఊలా నెలలో అనగా 629 క్రీస్తు శకం సెప్టెంబర్ నెలలో జరిగినది. మౌతా అనేది సిరియా సరిహద్దులలో ఉన్నది. బల్కా ప్రాంతము వైపు ఒక బస్తీ ఉన్నది. అది మదీనా నుండి సుమారు 600 మైళ్ళ దూరంలో ఉన్నది. దీనిని జైషుల్ ఉమ్రా యుద్ధమని కూడా అంటారు. ఎందుకనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సైన్యమును పంపడానికంటే ముందు ఒకరికంటే ఎక్కువ సైన్యాధికారులను నియమించిరి. ఈ యుద్ధ కారణాలు ఇట్లు వ్రాసి ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ హారిస్ బిన్ ఉమైర్ను బస్రా అధికారి వైపు తమ దూతగా చేసి ఒక ఉత్తరము ఇచ్చి పంపించిరి. వారు మౌతా అనే ప్రాంతానికి చేరుకున్నప్పుడు షర్జీల్ బిన్ అమర్ గస్సాని వారి వద్దకు వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడిగెను. అప్పుడు వారు, నేను సిరియాకు వెళ్తున్నానని చెప్పిరి. షర్జీల్ ఇంకా ఇట్లు అడిగెను, మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంకు దూతగా నువ్వు వెళ్తున్నావా? అప్పుడు వారు, అవును, నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దూతను అని చెప్పిరి. అప్పుడు వారిని బంధించాలని షర్జీల్ ఆదేశించెను. వారిని బంధించిన తర్వాత షర్జీల్ వారిని హతమార్చిరి. ఇలా వారు అమరులైరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ వార్త తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది. వారు సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను పిలిపించి వారికి హజరత్ హారిస్ బిన్ ఉమైర్ అమరత్వము గురించి, అలాగే వారిని హత్య చేసిన వారి గురించి తెలిపిరి. దీనివల్లనే మౌతా అనే యుద్ధము జరిగింది. హజరత్ ముస్లిం మౌద్ ఈ యుద్ధ కారణాలను మరియు నేపథ్యాన్ని వివరిస్తూ ఇట్లు వ్రాశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబాను దర్శించుకొని తిరిగి వచ్చిన తర్వాత వారికి వరుసగా ఈ సిరియా సరిహద్దులో క్రైస్తవులు, అరబ్ తెగలు, యూదులు మరియు అవిశ్వాసులు రేకెత్తించడం వలన, ప్రేరేపించడం వలన
మదీనాపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసినది. కావున వారు సుమారు 15 మందితో ఒక బృందాన్ని సిద్ధము చేసి సిరియా సరిహద్దు వైపు పంపిరి. వారు అక్కడ పరిశోధించి ఈ అపోహలు ఎంతవరకు నిజమో తెలుసుకొనిరి. వీరు సిరియా సరిహద్దుకు చేరుకున్నప్పుడు అక్కడ ఒక సైన్యము గుమికూడుతున్నదని వారు చూశారు. కావున వారు తిరిగి వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారం అందించే బదులు అక్కడే వారు ఇస్లాం సందేశాన్ని అందించడం మొదలుపెట్టిరి. ఆ కాలంలో ఇస్లాం ప్రచారం చేయడం ఒక నిజమైన విశ్వాసి గుర్తింపుగా భావించబడేది. కావున వారు ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్ళి ఆ ప్రజలకు ఇస్లాం యొక్క సందేశాన్ని అందించడం మొదలుపెట్టిరి. ఆ శత్రువులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేశంపై దాడి చేయాలని, దానిని వశపర్చుకోవాలని సంకల్పించిరి. కావున దైవ ఏకత్వ బోధన వారిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఈ ప్రచారం వారికి ఎలాంటి లాభము కలిగించలేదు. వారు ఇస్లాం సందేశాన్ని, బోధనాన్ని అందించడం మొదలు పెట్టగానే నలువైపుల నుండి వారి యొక్క సైనికులు బాణాలు విసరడం మొదలుపెట్టిరి. ఆ తర్వాత శత్రువులు వీరిపై బాణాలు విసిరి, ఈ ముస్లిములు మా యొక్క సందేశానికి సమాధానంగా వీరు నిదర్శనాలు లేదా సాక్ష్యాలు ఇచ్చే బదులు వీరు బాణాలు విసురుతున్నారని చూసి అక్కడి నుంచి పారిపోలేదు. వందలాది వేలాది సమూహంలో వీరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ నిజమైన 15 మంది ముస్లిములు ఆ యొక్క వందలాది వేలాది మందితో పోరాడడం మొదలుపెట్టిరి. అందరికందరూ అక్కడే ప్రాణాలు అర్పించి పడిపోయారు. నేడు కూడా ఈ నామమాత్రపు ముస్లిములు అహ్మదీయులతో ఇలాగే వ్యవహరిస్తున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైన్యమును పంపి వారిని శిక్షించాలని, అనగా ఈ యొక్క క్రూరమైన పనికి పాల్పడిన వారిని శిక్షించాలని సంకల్పించిరి. కానీ ఆ యొక్క సైన్యము అక్కడి నుంచి పారిపోయిందని వారికి తెలిసినది. కావున కొంతకాలము వరకు వారు తమ సంకల్పాన్ని నిలిపివేసిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతలోనే గస్సాన్ కబీలా నాయకుడు, రూమీ ప్రభుత్వము తరపున బస్రాకు అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా కైసరే రూమాకు ఒక ఉత్తరము వ్రాశారు. బహుశా ఇదే ఉత్తరము పై సంఘటనలో మనకు లభించింది కావచ్చును. కొందరు సిరియా తెగలు ఇస్లామీ ప్రాంతంపై దాడి చేయుటకు సన్నాహాలు చేసుకుండురి. వారు అనవసరంగా ఆ 15 మంది ముస్లింలను హత్య చేసిరి. ఈ ఉత్తరము అల్ హారిస్ అనే నామము గల ఒక అనుచరుని చేతితో పంపించబడెను. వారు సిరియా వైపు వెళ్తూ వెళ్తూ మౌతా నామము గల ప్రాంతంలో విడిది చేసిరి. అక్కడ గస్సాన్ తెగ నాయకుడైనటువంటి అధ్యక్షుడు సర్జీల్ ఉండెను. వారు సర్జీల్ అని వ్రాసినారు. కైసర్ నియమించినటువంటి అధికారులలో ఒకడు ఇతడు. నా దృష్టిలో తప్పుగా వ్రాయబడింది. ఈ అసలు పేరు షర్హబీల్ అని ఉండెను. అతడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని ఈ అనుచరుణ్ణి అడిగెను. బహుశా నువ్వు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దూతవా అని అడిగెను. వీరు అవును అని సమాధానమిచ్చిరి. అప్పుడు అతడు వెంటనే ఇతన్ని బంధించాలని, తాళ్లతో కట్టివేయాలని చెప్పెను. ఆ తర్వాత వారిని కొట్టి కొట్టి చంపివేసిరి. చరిత్రలో దీని వివరాలు ఇంకా లేవు. కానీ ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నది ఏమనగా ఆ 15 మంది అనుచరులను చంపినటువంటి వ్యక్తులకు ఇతడు అనగా షర్హబీల్ నాయకుడిగా ఉండెను. కావున ఈ విధంగా అడుగుడా, అనగా నువ్వు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దూతలోని ఒకడివా అని అడిగెను. అతనికి భయము ఉండెను. అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కైసర్కు ఫిర్యాదు చేసినచో మీ ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలపై దాడి చేస్తున్నారని. అప్పుడు అతడు భయపడెను. అందుకే ఆ రాజు వద్దకు మా గురించి ఫిర్యాదు అందకూడదని అతడు భావించి ఈ యొక్క దూతనే చంపివేశను. తద్వారా సమాచారము అందదు, ఎలాంటి పరిశోధన జరగదు. కావున అల్లాహతాలా అతని ఈ దుష్ట ఆలోచనలను పూర్తి కానివ్వలేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
కు ఈ హారిస్ చనిపోయిన సమాచారం అందెను. ఏదో విధంగా వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సంఘటనకు పాల్పడినటువంటి వారిని శిక్షించుటకు 3000 మందితో ఒక సైన్యమును సిద్ధము చేసి జైద్ బిన్ హారిసా అనగా వారిచే స్వతంత్రము పొందినటువంటి నాయకత్వంలో సిరియా వైపు పంపించిరి. ఈ సందర్భమున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యపు అధ్యక్షులను నియమించుట గురించి ఇట్లు ప్రస్తావన లభిస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ జైద్ బిన్ హారిసాను ఈ 3000 మందితో కూడిన సైన్యానికి అధ్యక్షునిగా నియమించి ఇట్లనిరి: ఒకవేళ హజరత్ జైద్ అమరులైతే తర్వాత హజరత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ అధ్యక్షుడిగా ఉండారు. వారు కూడా అనగా జాఫర్ బిన్ అబూ తాలిబ్ కూడా షహీద్ అయినచో హజరత్ అబ్దుల్లా బిన్ రవాహా అధ్యక్షునిగా ఉంటారు. వారు కూడా అమరులైతే ముస్లిములు ఎవరైనా ఒకరిని తమ అధ్యక్షునిగా నియమించుకోవలెను. ఒక యూదుడు నుమాన్ నామము గల వ్యక్తి అక్కడ ఉండెను. అతడు ఇట్లనెను: ఓ అబుల్ కాసిం, యూదులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇదే పేరుతో పిలిచేవారు. మీరు ప్రవక్తలు అయినచో మీరు ఎవరెవరి పేర్లు చెప్పినారో వారు తక్కువ ఉన్నను ఎక్కువ ఉన్నను అందరూ అమరులైతారు. అనగా బనీ ఇస్రాయిల్ ప్రవక్తల గురించి అతడు ఇట్లనెను: బను ఇస్రాయిల్ ప్రవక్తలు ఎప్పుడైనా ఎవరినైనా ఒకరిని ఒక జాతినికి అధ్యక్షుడిగా నియమించి ఆ తర్వాత అతను చనిపోయినచో ఫలానా వ్యక్తి అధ్యక్షుడిగా ఉండునని చెప్పినచో అటువంటి వ్యక్తులను 100 మందిగా పేర్కొన్నను వారందరూ చనిపోయేవారు. ఆ యూదుడు హజరత్ జైద్తో ఇట్లనెను: నువ్వు మంచిగా గుర్తుపెట్టుకో, ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన ప్రవక్త అయితే నువ్వు ఎన్నటికీ తిరిగిరావు. హజరత్ జైద్ ఇట్లు సమాధానమిచ్చిరి: వారు సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన పవిత్ర ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం అధ్యక్షులను నియమించేటప్పటి సంఘటన ఇది. హజరత్ జాఫర్ ఇట్లు వేడుకొనిరి: ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లిదండ్రులు మీ కొరకు త్యాగమగుదురు కాక నా మీద హజరత్ జైదును అధ్యక్షునిగా నియమిస్తారని నేను ఊహించలేదు. వారు ఇట్లనిరి అనగా ఆ అనుచరుడు: నేను గొప్ప వంశానికి చెందినవాడను, మీరు నన్ను నియమించలేదు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరు: నువ్వు వెళ్ళిపో, వాస్తవము ఏమిటో ఏది మంచిదో నీకు తెలియదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తెల్లటి పతాకం తీసుకొని హజరత్ జైదుకు ఇచ్చిరి. ఇట్లు ఉపదేశించిరి: ఒకవేళ హారిస్ బిన్ ఉమైర్ అమరుడైన ప్రాంతానికి మీరు చేరుకున్నచో ప్రజలకు ఇస్లాం వైపు రావాలని సందేశం ఇవ్వండి. వారు స్వీకరించినచో సరే, లేనిచో వారికి వ్యతిరేకంగా అల్లాతో సహాయాన్ని అర్థించి వారితో యుద్ధము చేయండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వీడ్కోలు పడికి ఉపదేశము కూడా చేసిరి. దీని గురించి వివరాలు ఇట్లు గలవు: ప్రజలు సన్నద్ధమై బయలుదేరినప్పుడు మదీనా నుండి 3 మైళ్ళ దూరానికి జుర్ఫ్ ప్రాంతానికి సైన్యము చేరుకొని గుమ్ముకూడెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వారికి వీడ్కోలు పలకడానికి సనయ్యతుల్ విదా వరకు చేరుకొనిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధానికి బయలుదేరే కంటే ముందు ఇస్లామీ సైన్యానికి కొన్ని సూచనలు ఇస్తూ ఇట్లనిరి: మీరు అల్లా భీతిని అవలంబించండి. తమ సహచరులతో ముస్లింలతో మంచిగా వ్యవహరించాలని నేను ఆదేశిస్తున్నాను. అల్లాహ్ పేరున ఈ యొక్క వ్యతిరేకులతో పోరాడండి. ఎవరిని మోసము చేయకండి, అవినీతికి పాల్పడకండి, చిన్న పిల్లలను చంపకండి, ఒక స్త్రీని చంపకండి లేదా వృద్ధుణ్ణి చంపకండి, ఖర్జూరపు వృక్షమును నరికి వేయకండి లేదా ఎటువంటి వృక్షాన్ని కూడా నరికి వేయకండి లేదా ఒక భవనాన్ని ధ్వంసం చేయకండి. ఇంకా వారిట్లనిరి: ఎవరైతే సైన్యానికి అధ్యక్షులుగా ఉంటారో వారితో ఇట్లనిరి: మీరు అన్యారాధకుణ్ణి కలిసినప్పుడు అతనికి 3 విషయాలలో మీరు ఆహ్వానము పలకండి. అతడు నమ్మునచో అతన్ని
మీరు స్వీకరించండి. అతనికి దుఃఖము కలిగించకండి. వారికి ఆహ్వానము పంపండి. వారు తమ నగరము నుండి వలసదారుల నగరమునకు వెళ్ళిపోవలెను. వారు ఇలా చేసినచో వారికి చెప్పండి, ఏదైతే వలసదారులకు ఉన్నదో అది ఆ ప్రజలకు కూడా లభించును. వారు నిరాకరించినచో వారితో ఇట్లనడి, ముస్లింలలో బాదియా వైపు వెళ్ళిపోండి, అనగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేవారి వైపు వెళ్ళిపోండి. ఇది వారి కొరకు ఆదేశమగును. మిగతా ముస్లింలకు కూడా ఇది వర్తించును. కాని వారితో ఎలాంటి ఒప్పందము చేసుకోకూడదనగా శత్రువుల సామాగ్రిలో లేదా ఫై అనే ధనములో వారికి ఏమాత్రం లభించదు. వారు ముస్లింలతో కలిసి యుద్ధము చేయవచ్చును. ఒకవేళ వారు దీనిని కూడా నిరాకరించినచో వారి నుండి పన్ను అడగండి. దీనిని వారు ఒప్పుకున్నచో స్వీకరించండి. వారిని బాధకు గురిచేయకండి. వారు దీనిని కూడా నిరాకరించినచో అల్లా తాలాతో సహాయము పొందుతూ వారికి వ్యతిరేకంగా యుద్ధము చేయండి. మీరు ఏదేని కోట నగరమును చుట్టుముట్టినప్పుడు అల్లాహ్ అతని ప్రవక్త బాధ్యతను గుర్తిస్తూ మీరు వారి కొరకు అల్లాహ్ అతని ప్రవక్త బాధ్యతలో మోసము చేయకూడదు. వాగ్దానాన్ని పూర్తి చేయండి. తమ మరియు తమ తాత ముత్తాతల పై ఉన్నటువంటి బాధ్యతను కూడా పూర్తి చేయండి. మీరు తమ వాగ్దానము తమ తాత ముత్తాతల వాగ్దానమును విడిచిపెట్టినట్లయితే అల్లాహ్ మరియు అతని ప్రవక్త వాగ్దానము వలన మీరు మంచిగా వ్యవహరించండి. హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు దీని వివరాలను ఇట్లు వివరించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జైద్ బిన్ హారిసా సైన్యాధికారిగా ఉంటారని చెప్పిరి. ఒకవేళ వారు అమరులైతే జాఫర్ బిన్ అబూ తాలిబ్ కమాండర్గా ఉంటారని చెప్పిరి. వారు కూడా అమరులైతే అబ్దుల్లా బిన్ రవాహా కమాండర్గా ఉంటారని చెప్పిరి. వారు కూడా అమరులైతే ముస్లిములు తమలోని ఎవరినో ఒకరిని అధ్యక్షునిగా నియమించుకోవచ్చును. అప్పుడు ఒక యూదుడు వారి సమావేశంలో కూర్చొని ఉండెను. అతడు ఇట్లనెను, ఓ అబుల్ కాసిం, ఒకవేళ మీరు సత్యవంతులే అయితే వీరిద్దరూ ఈ ముగ్గురు వ్యక్తులు తప్పక మరణింతురు. ఎందుకనగా దేవుడు తన ప్రవక్తల నోటి నుండి వెలువడిన మాటను పూర్తి చేస్తాడు. అనంతరం అతడు జైదును ఉద్దేశించి ఇట్లనెను, నేను నీతో నిజంగా చెప్తున్నాను, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని సత్యమైన ప్రవక్త, కావున నువ్వు ఎన్నటికీ తిరిగి రాలేవు. జైద్ ఇట్లు సమాధానమిచ్చిరి, నేను తిరిగి వచ్చినా రాకున్నా ముహమ్మద్ ప్రవక్త మాత్రం దేవుని సత్యమైన ప్రవక్త. రెండవ రోజు ఉదయం ఈ సైన్యం బయలుదేరెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అనుచరులు దానిని విడిచిపెట్టుటకు బయలుదేరిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో వారి నాయకత్వంలో కాకుండా ఇంత పెద్ద సైన్యం బయలుదేరడం, ఒక ముస్లిం నాయకత్వంలో బయలుదేరడం ఇదే మొదటిసారి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సైన్యంతో పాటు నడుస్తూ వెళ్ళిరి. వారికి ఉపదేశాలు చేస్తుండిరి. తుదకు మదీనాకు బయటకు వచ్చిరి. ఒక ప్రాంతము వరకు చేరుకొనిరి. అక్కడ సాధారణంగా మదీనా వాసులు తమ ప్రయాణికులను పంపించడానికి వారికి వీడుకోలు పలకడానికి ఇక్కడి వరకు వచ్చేవారు. ఇట్లనిరి, అల్లాహ్తో భయపడాలని నేను మీకు ఉపదేశం అందిస్తున్నాను. అక్కడ నిలబడి వారు సైన్యము వారికి ఇట్లు ఉపదేశించిరి, అల్లాహ్తో భయపడాలని నేను మీకు ఉపదేశం అందిస్తున్నాను. మీతో ఉన్నటువంటి ముస్లిములతో మంచిగా వ్యవహరించండి. అల్లాహ్ నామముతో యుద్ధము చేయండి. మీరు మరియు శత్రువులు ఎవరైతే సిరియాలో ఉన్నారో వారితో యుద్ధము చేయండి. మీరు సిరియాకు చేరుకున్నప్పుడు అక్కడ కొంతమంది ప్రార్థనా మందిరాలలో కూర్చొని దేవుని నామము జపిస్తుందురు. అటువంటి వారికి నష్టము కలిగించకండి. వారిని ఇబ్బందికి గురిచేయకండి. వారిని కష్టపెట్టకండి. అలాగే శత్రువుల దేశములో స్త్రీని చంపకండి, చిన్న పిల్లలను చంపకండి, అంధుణ్ణి చంపకండి, వృద్ధుణ్ణి చంపకండి, చెట్టును నరికివేయకండి, భవనాన్ని పడవేయకండి. ఇలా రసూలే కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉపదేశము చేసిన తర్వాత
అక్కడి నుండి తిరిగి వచ్చిరి. ఈ ఇస్లామీ సైన్యం సిరియాకు బయలుదేరెను. మరొక చోట కూడా దీని వివరాలను వారు ప్రస్తావించారు. మొత్తం సంఘటన ప్రస్తావించిన తర్వాత ఇట్లనిది: అల్లాహ్ వివేకం, ఈ సంఘటన పూర్తిగా అలాగే జరిగింది. అనగా ఈ సైన్యాధికారులు అమరులైరి. ఎలాగైతే వారు చెప్పినారో అలాగే జరిగింది. మొదట హజరత్ జైద్ అమరులు కాగా, ఆ తర్వాత హజరత్ జాఫర్ తమ సైన్యానికి నాయకత్వం వహిస్తుండెను, వారు కూడా అమరులైరి. ఆ తర్వాత హజరత్ అబ్దుల్లా బిన్ రవాహా సైన్యానికి నాయకత్వం వహిస్తుండెను, వారు కూడా అమరులైరి. ఇంతలోనే ఈ సైన్యము చెల్లా చెదురయ్యే అవకాశం ఉండెను. అప్పుడు కొందరు ముస్లిములు సూచించడంతో హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ పతాకమును తమ చేతిలో పట్టుకొనిరి. అప్పుడు అల్లాహతాలా వారి ద్వారా ముస్లిములకు విజయం ప్రసాదించెను. వారు సురక్షితంగా సైన్యమును తీసుకొని తిరిగి వచ్చిరి. ఈ ప్రస్తావన ఇంకా కొనసాగును ఇన్షాల్లా తర్వాత కూడా. ఇప్పుడు నేను ఒక అమరుని గురించి మరియు కొందరు మృతుల గురించి ప్రస్తావించదలచితిని. ఆ తర్వాత వారి యొక్క అంత్యక్రియ ప్రార్థన కూడా బయట చదివింతును. అమరుని ప్రస్తావన ఇట్లు గలదు: గత వారం కరాచీలో వీరు అమరులైరి, అనగా లయీక్ అహ్మద్ చీమాగారు. వీరు చౌదరి నజీర్ అహ్మద్ చీమాగారి కుమారులు. 18 ఏప్రిల్ తేదీన వీరు అమరులుగా చేయబడిరి. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సమూహం వీరిపై దాడి చేసి క్రూరంగా వీరిని హత్య చేసెను. ఈ అమరుని వయసు 47 సంవత్సరాలు ఉండెను. వివరాల ప్రకారం ఏ రోజైతే ఈ సంఘటన జరిగిందో ఆ రోజు వ్యతిరేకులు ఒక సమూహం రూపంలో అహ్మదియా హాల్ బయట గుమికూడి అల్లరి చేస్తున్నారని సమాచారం అందెను. అప్పుడు పరిస్థితులను సమీక్షించడానికి శుక్రవారం అయినందున గౌరవనీయులైన లయీక్ అహ్మద్ చీమా గారు పంపబడిరి. ఈ షహీద్ గారు అక్కడికి చేరుకొనిరి. వ్యతిరేకులు లయీక్ చీమా గారిని గుర్తించి వారిపై దాడి చేసి వారిని కొంత దూరము వరకు లాక్కెళ్ళి అక్కడ చౌరస్తాలో పడవేసిరి. వారిని ఇటుకలు రాళ్లతో కొట్టి ఎంతో క్రూరమైన పద్ధతిలో హత్య చేసిరి. ప్రాణాలు విడుస్తుండగా అక్కడ ఉన్నటువంటి ఒక దుకాణదారుడు వారికి మంచినీళ్లు త్రాగించడానికి ప్రయత్నించెను. కాని ఈ సమూహం బలవంతంగా వారిని మంచినీళ్లు తాపియకుండా అడ్డుకొనెను. సంఘటన జరిగిన తర్వాత అర్ధగంట తర్వాత ఆలస్యంగా రక్షక భటులు అక్కడికి చేరుకొనిరి. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిరి. అక్కడ వారు ప్రాణాలు కోల్పోయారని ధృవీకరించడం జరిగెను. ఈ అమరుల వంశంలో అహ్మదీయత్ అనేది వీరి ముత్తాత గౌరవనీయులైన చౌదరి హాకిం అలీ గారు చిష్తియా జిల్లా బహావుల్ నగర్ నివాసుని ద్వారా వచ్చినది. వీరు మొదటి ఖలీఫా కాలంలో బయత్ చేసి జమాతులో చేరే అవకాశము పొందిరి. ఈ అమరుడు ఎక్కువ చదువుకోలేదు, కాని తమ ఒక వర్క్షాప్ ప్రారంభించిరి. అందులో బండ్లను, మోటార్ సైకిళ్లను వీరు మరమ్మతు చేసేవారు. ఈ వర్క్షాప్ యొక్క వ్యాపారం చాలా పెద్దగైనది. వీరి మంచితనం వలన వీరికి ఎందరితో పరిచయం ఏర్పడెను. ప్రభుత్వ సంస్థలు కూడా తమ బండ్లను వీరితోటే మంచిగా చేపించేవారు. వీరి యొక్క సామాజిక సంప్రదింపులు కూడా చాలా విశాలంగా ఉండెను. అల్లాహ్ కృపానుసారం ఈ అమరుడు వసియత్ చేసిరి. జమాత్ యొక్క పనులను పూర్తి చేయడానికి, సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. తాజ్జుద్తో పాటు 5 పూటల నమాజుకు వీరు అలవాటు పడిరి. పిల్లలను కూడా సమూహంతో నమాజ్ చదవాలని తమ వెంట తీసుకుని వెళ్ళేవారు. వర్క్ షాపులో పనిచేసే అహ్మదీ వర్కర్లు ఇంట్లో కూడా కుటుంబ సభ్యులను నమాజ్ చదవాలని వీరు చెప్పేవారు, పరిశీలించేవారు. పనిలో నిమగ్నమైనను ఆ పనిని విడిచిపెట్టి నమాజ్కు వీరు ప్రాధాన్యత ఇచ్చేవారు. వ్యాపారంలో ఉన్నారు, అలాగే ఉండేవారు కాదు. సాధారణంగా ఇటువంటి వ్యాపారము చేసేటువంటి వ్యక్తులు పనులు ఎక్కువున్నాయని నమాజుల వైపు ఎక్కువ దృష్టి సారించరు. కాని వీరు ఎన్నడూ ఒక్క నమాజు కూడా వదిలిపెట్టలేదు. అందరితో కలిసిమెలిసి ప్రేమానురాగంగా ఉండేవారు. ప్రతి ఒక్కరితో సొంత పరిచయం పెంచుకునేవారు.
ఖిలాఫత్ పట్ల ప్రత్యేక సంబంధం ఉండెను. ఎంటీఏ ప్రసారాలు ప్రత్యేకంగా ఖుత్బా జుమాను వీరు ఎంటీఏ ద్వారా వినేవారు. నా ఖుత్బాను జమాత్ యొక్క వాద్యములను వీరు చూసుకునేవారు. డ్యూటీ కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఈ సంఘటన జరిగిన 2 రోజుల క్రితం ఒక న్యాయస్థానములో వ్యతిరేకుల తరపున ఎంతో క్రూరంగా వ్యవహరించబడెను. వీరికి బెదిరింపులు కూడా అందుతుండెను. ఇంతకుముందు కూడా బెదిరింపులు అందినవి. పవిత్ర ఖురాన్తో ప్రత్యేకమైన అభిమానం ఉండెను. దానిని మంచిగా చదవాలని వీరు కష్టపడేవారు. పెద్ద వయస్సులో కూడా. అంతకుముందు వీరు మంచిగా చదివేవారు కాదు. కానీ పవిత్ర ఖురాను చదవడం నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ దానిని పఠించేవారు. దాని యొక్క రికార్డింగును వినేవారు. తమ వర్క్ షాపులో కూడా పవిత్ర ఖురాన్ యొక్క రికార్డింగును నడిపించేవారు. ఈ అమరత్వ సంఘటన కంటే ఒకరోజు ముందు ఒక మిత్రుడు తన వ్యాధి వలన రక్తము అవసరమున్నదని వీరితో చెప్పెను. అప్పుడు ఈ అమరులు ఇట్లనిరి సమాధానంగా, జుమా నమాజ్ తర్వాత నేను స్వయంగా వచ్చి నీకు నా రక్తం ఇస్తానని చెప్పిరి. కాని అల్లాహకు మరో విధంగా చేయవలసి ఉండెను. అల్లా వారికి అమరత్వ స్థాయిని ప్రసాదించెను. వారికి 2 భార్యలున్నారు. మొదటి భార్య మరియం లయీకా ఇట్లు చెప్పారు, నా యొక్క అవసరాలను పూర్తి చేసేవారు, పిల్లలకు మంచి శిక్షణ అందించేవారు, నమాజులలో తప్పకుండా వెళ్ళాలని సూచించేవారు. రెండవ భార్య కూడా ఇట్లు చెప్పారు. వారితో కూడా అనగా 2 భార్యలు సొంత అక్కాజెల్లెళ్ల మాదిరిగా ఉండేవారు. ఈ మృతునికి ప్రాపంచిక విద్య తక్కువ ఉండెను, కానీ జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉండెను. వీరి యొక్క సంభాషణ అంశం ఎప్పటికీ ప్రవక్తల గురించి ఉండేది. వివిధ విషయాలలో నాకు శిక్షణ అందించేవారు. ఈ రెండవ భార్య ఫరాహ్ లయీక్ అంటున్నారు, నాకు మంచి శిక్షణ అందించారు. నా తల్లిదండ్రులు నాకు శిక్షణ అందించలేదు. ఇంతవరకైతే నా భర్త నాకు శిక్షణ చదివిన పెళ్లి తర్వాత 2 సంవత్సరాలలో నాకు అందించారు. ఈ అమరుని సోదరుడు ఇట్లు చెప్తున్నారు, నా సోదరుడు ఎల్లప్పుడూ అమరత్వం గురించి ప్రస్తావించేవారు. ఇట్లనేవారు, ఈ యొక్క వరం చాలా అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది. నాకు త్యాగము చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు నేను నా ఎదపై గోలీ తింటానని అనేవారు. ఇంకా ఇట్లనేవారు, పరిస్థితులు ఎట్లయినా వ్యతిరేకత ఎంత పెరిగినా కూడా ఎల్లప్పుడూ ఇట్లనేవారు, తమ సోదరులకు మస్జిద్కు వెళ్ళి నమాజ్ చదవవలెను. ఎందుకనగా ఇప్పుడే మనము ధైర్య సాహసాలను ప్రదర్శించవలను. వారి కుమారుడు హిజ్కీల్ అహ్మద్ 12 సంవత్సరాలు ఇతనికి ఇట్లంటున్నాడు, నా తండ్రి నాకు ఇట్లు ఉపదేశము చేసెను, భయపడవద్దు. అందుకే నేను నా తండ్రి అమరుడైనా కూడా ఏమాత్రం నేను భయపడలేదు. ఎంతో ధైర్యముతో సాహసముతో అతను తమ యొక్క ధైర్యాన్ని ప్రదర్శించాడు, ఓపికను ప్రదర్శించాడు. నేను కూడా నా తండ్రి వలె వీరుణ్ణి, నేను కూడా నా ఎదపై గోలీ తినుటకు సిద్ధంగా ఉన్నాను. వారి యొక్క గుర్తింపుగా 2 భార్యలు, 7 పిల్లలు, ఒక సోదరులు ఉన్నారు. చిన్న సోదరులు. పెద్ద కుమార్తె 17 సంవత్సరాల వయసులో ఉండగా అందరికంటే చిన్న కుమార్తె 1.5 సంవత్సరాల వయసులో ఉన్నది. వీరు ఒక స్వప్నము వలన తమ భార్యకు ఇట్లు చెప్పేవారు, నేను స్వప్నంలో ఇట్లు చూశాను, మరొక సంతానం నాకు కలుగుతున్నది. కావున 2వ భార్య ఇట్లు చెప్తున్నారు, నేను టెస్టులు చేయించుకున్నాను, అల్లాహ్ నాన్ను కూడా సంతాన వరముతో సత్కరించబోతున్నాడు. ఈ ప్రాంత సొసైటీ మురబ్బి గారు తోసిఫ్ గారిట్లు అంటున్నారు, ఈ మృతులు 5 పూటల నమాజ్ జమాత్ సెంటర్కు వచ్చి చదివేవారు, తహజ్జుద్ సల్పేవారు, అదనపు ప్రార్థనలు చేసేవారు, ఖిలాఫత్ పట్ల విధేయునిగా ఉండేవారు. పేదల పెన్నిది, అల్లాహ్ హక్కులతో పాటు ప్రజల హక్కుల చెల్లింపులో సాధ్యమైనంత వరకు కృషి చేసేవారు. నడుస్తూ అవసరమున్నటువంటి బీదలకు వెంటనే సహాయము చేసేవారు. ఎవరి వాహనమైనా చెడిపోయినచో ఆ దారిలోనే ఆగి వారికి సహకరించేవారు. ఎంతో సహనముతో మౌనంగా సహకరించేవారు. పుణ్యాలను
సదా ఆచరించేవారు, అన్ని రకాలుగా నిస్వార్థ సేవలందించేవారు. అల్లాహ్ తాలా ఉనికిపై సంపూర్ణ నమ్మకం ఉండును. ప్రతి పని మరియు విజయంను అల్లాహ్ తాలా శుభము వలన అని పేర్కొనేవారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, వ్యతిరేకత ఎంత పెరిగినా ఎల్లప్పుడూ నమాజులను నిర్ణీత సమయంలో జమాత్ సెంటర్కు వెళ్ళి చదివేవారు. ఎంతో మృదు స్వభావికులైన వ్యక్తులు, ఎవరిని కోపగించుకునేవారు కాదు. ఎవరైనా వీరినిపై కోపము చేస్తే వీరు తిరిగి సమాధానం ఇవ్వకుండా చిరునవ్వుతో ఆ యొక్క సమావేశం నుండి వెళ్ళిపోయేవారు. ఇదే విధంగా ఆర్థిక సెక్రటరీ, కార్యదర్శి ఇట్లు తెలిపిరి లేదా సదర్ జమాత్ ఇట్లు వ్రాశారు. ఒకసారి మేము లెక్కలలో తప్పిపోయాము. పొరపాటుగా మీరు ఇంకా చందా ఇవ్వాలి, బకాయా ఉన్నదని చెప్పినాము. వారు ఏమాత్రం విచారించకుండా, ఎదురు అడగకుండా ఆ చందా మొత్తం చెల్లించిరి. సుమారు 1,00,000 రూపాయలు ఉండెను. తర్వాత మా లెక్క తప్పుగా ఉండెను, మీ బకాయ లేదు అని వారికి మేము చెప్పినాము. ఈ నగదు ఎక్కువ మీరు చెల్లించారని చెప్పినాము, దీనిని తీసుకోవచ్చని చెప్పినాము. కానీ వారిట్లు సమాధానమిచ్చిరి, నేను దైవ మార్గములో ఒకసారి చెల్లించాను, దాన్ని నేను తిరిగి తీసుకోను. వారి కుటుంబ సభ్యులతో పాటు విదేశాలకు వలస పోవాలని సన్నాహాలు చేసుకుండిరి. చెప్పేవారుట్లు చెప్తున్నారు. ఒకరోజు ముందే వారిట్లనిరి, మేము విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నాము, అక్కడ మత స్వేచ్ఛ ఉన్నది. మా పిల్లలు అజానిచ్చి తక్బీర్ చెప్పి గట్టిగా చదవాలని నేను కోరుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మేము నమాజులను సామూహికంగా చదువుతాము. అప్పుడు అజాన్ కూడా ఇవ్వవలను, ఆ తర్వాత మేము నమాజ్ చేయవలను. అల్లాహ్ తాలా ఈ అమరుని స్థాయి అంతస్తులను పెంచుగాక, వారి భార్య పిల్లలను రక్షించుగాక, శత్రువును శిక్షించుటకు త్వరగా ఏర్పాటు చేసుగాక. నేడు కూడా మరో సమాచారం అందినది. కుసూర్లో ఒక గ్రామంలో, పట్టణంలో ఒక నవ యువకుడైన అహ్మదీ షహీద్ చేయబడెను. వివరాలు ఇంకా అందలేదు. అల్లాహ్ తాలా ఈ కురులను త్వరగా శిక్షించుగాక. వారి కొరకు ఇప్పుడు మనము ఈ ప్రార్థన చేయవలెను. అల్లాహుమ్మ మజ్జికుహుం కుల్ల ముమజ్జకిన్ వసహికుహుం తస్హీకా. అనగా, ఓ అల్లా, ఈ శత్రువులను ముక్కలు ముక్కలుగా చేయుము. రెండవ ప్రస్తావన అమతుల్ ముసవ్విర్ నూరీ గారిది. వీరు డాక్టర్ మసూదుల్ హసన్ నూరీ గారి సతీమణి. కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. హజరత్ మిర్జా షరీఫ్ అహ్మద్ గారి మనవరాలు ఈమె. హజరత్ నవాబ్ అమ్తుల్ హఫీజ్ బేగం గారి మనవరాలు కూడా, అనగా కుమార్తె. మిర్జా దావుద్ అహ్మద్ గారి కుమార్తె ఈమె. అల్లాహ్ తాలా కృపానుసారం ఈమె వసియత్ చేసిరి, నాకు కూడా చిన్నాన వరుస సోదరి అవుతారు. డాక్టర్ మసూదుల్ హసన్ గారు ఇట్లు తెలిపినారు, హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమహుల్లాహు తాలా మా యొక్క వివాహాన్ని స్వయంగా కుదిర్చినారు. హుజూర్ వారితో అడగలేదు, వారి తల్లిదండ్రులతో అడగలేదు, నా తండ్రితో నా గురించి అడిగిరి, నేను ఇతన్ని వివాహము చేయనా? అప్పుడు కర్నల్ దావుద్ గారు వారి భార్య ఈ వివాహము గురించి చెప్పినప్పుడు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్తో ఇట్లు వేడుకొనిరి, మేము కొంత మేరకు కొన్ని రోజుల వరకు ఇస్తఖారా చేస్తామని. అప్పుడు హుజూర్ ఇట్లనిరి, నేను ఇస్తఖారా చేశాను, ఇంకా ఎక్కువ ఇస్తఖారా చేయాల్సిన అవసరం లేదు, పెళ్లి చేయండి. ఏది ఏమైనప్పటికీ వివాహము జరిగిపోయింది. వీరిట్లు తెలుపుతున్నారు, అల్లాహ్ తాలా కృపానుసారం 51 సంవత్సరాల సంసార జీవితం ఎంతో ప్రేమ, ఆప్యాయత, విధేయత, మిత్రుత్వ సంబంధంలో కొనసాగినది. నమాజులు, ప్రార్థనకు కట్టుబడి ఉండేవారు. పేదల పెన్నిది, అతిథులకు ఆతిథ్యం అందించేవారు. అల్లాహ్ మీద నమ్మకం ఎక్కువ ఉండేది. కొన్ని సంవత్సరాల నుండి పవిత్ర ఖురాన్ విద్యను చాలా లోతుగా వీరు పఠించాలని, తెలుసుకోవాలని కుతూహలం కలిగినది. జమాత్ యొక్క వివిధ పండితులకు వీరు ప్రశ్నలు పంపేవారు. వివిధ మతాలను వీరు పఠించే ఉత్సాహం కలిగి ఉండిరి. ఇంకా డాక్టర్ గారుట్లు తెలిపిరి, నేను జీవితాన్ని సమర్పించడంలో, నేను విద్య పొందడంలో వీరు చాలా పెద్ద పాత్ర పోషించారు. ఏదైనా సంతోషకరమైన సందర్భము వచ్చినప్పుడు లేదా ఎక్కడికైనా యాత్రకు వెళ్ళినప్పుడు నేను
ఆసుపత్రికి రావలసి వచ్చినటువంటి ఎమర్జెన్సీ అందినచో వీరు త్యాగం ఇచ్చేవారు. ఇట్లనేవారు, నేను వెళ్ళను. ఇదే విధంగా గత కొన్ని సంవత్సరాల నుండి, గత 3-4 సంవత్సరాల నుండి వీరు అనారోగ్యానికి గురైరి చాలా వరకు. కానీ ఎంతో సహనంతో తమ రోగాన్ని వీరు భరించిరి. బాధను వీరు వ్యక్తపరిచేవారు కాదు. వీరి కుమారుడు డాక్టర్ ఖాలిద్ నూరి అమెరికాలో ఉంటున్నారు. ఫజలే ఉమర్ అస్పతాల్లో వీరు అప్పుడప్పుడు వచ్చి తాత్కాలికంగా సేవలు అందిస్తున్నారు. ఇట్లు తెలిపిరి, నా తల్లి జమాతు యొక్క వినమ్రురాలైన సేవకురాలు. ఖిలాఫత్ పట్ల అమిత అభిమానం, విశ్వాసం కలిగి ఉండిరి. ఎప్పుడైనా కూడా వారు చాడీలు చెప్పేటువంటి విషయంలో నిమగ్నం కాలేదు. పవిత్ర ఖురాన్ను సంపూర్ణ అవగాహనతో చదివినారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం పుస్తకాలను పఠించేవారు. తజ్కిరా అనే పుస్తకాన్ని చాలా శ్రద్ధతో చదివేవారు. దాన్ని తన వెంట పెట్టుకునేవారు. ఇలాగే చారిత్రాత్మక కొన్ని సంఘటనలను, విషయాలను వీరు ఒకచోట సమకూర్చే ఉత్సాహం, ఆసక్తి కలిగి ఉండిరి. అలాగే మ్యూజియంల క్యూరేటర్లు మరియు పరిశోధకుల గురించి వీరు మాట్లాడేవారు. ఈ ఉత్సాహంలో వీరు నన్ను కూడా చేర్చుకునేవారు. రబువా చుట్టుపక్కల, ప్రత్యేకంగా ఆ నది అలాగే పర్వతాల చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలను వీరు అన్వేషించేవారు. భూములను తవ్వించేవారు. ప్రజల పెండ్లిలో వీరు ఆర్థికంగా సహాయము అందించేవారు. అలాగే తమ వద్ద ఉన్నటువంటి నౌకర్లకు, ఉద్యోగం చేసేవారికి సహకరించేవారు. అమ్మాయిలకు పవిత్ర ఖురాన్ చదివించేవారు. నిశ్చయంగా వారి యొక్క అవసరాలను తీర్చేవారు. ప్రజలతో కలిసేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడేవారు. వీరి కుమార్తె ముబారకా ఇట్లు తెలుపుతున్నారు, తల్లిగారికి చదివే ఆసక్తి ఎక్కువ ఉండేది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం పుస్తకాలు కావచ్చును, క్రైస్తవం గురించి కావచ్చును, అలాగే హిందూయిజం గురించి కావచ్చును, వివిధ అంశాలతో కూడినటువంటి పుస్తకాలను వీరు చదివేవారు. మంచి విద్యను వీరు పొంది ఉండిరి. జీవిత సమర్పితులను చాలా గౌరవించేవారు. నా తండ్రి గారికి ఎల్లప్పుడూ వీరు సహకారం అందించారు. ఉద్యోగ విరమణ తర్వాత డాక్టర్ గారు తమను తాము అప్పగించిరి. అప్పుడు వీరు కూడా వచ్చిరి. అప్పుడు వీరికి మంచి వేతనంతో వేరే ఉద్యోగం లభించే అవకాశం ఉండెను. ఇట్లనిరి, నా తండ్రి గారి అహ్మదీయేతర బంధువులు కూడా శోకం తెలపడానికి వచ్చిరి. అప్పుడు వారిట్లు తెలిపిరి, మీ తల్లి కుటుంబంలోని సభ్యులందరినీ మంచిగా చూసుకునేవారు, అందరితో సంప్రదింపులు జరిపేవారు. ఇట్లనిరి, నాకు కూడా ఉపదేశం చేసిరి. ఇంట్లోని విషయాలను బయట చెప్పకూడదు. వర్తమాన ఖలీఫా గారికి వ్రాయండి. వర్తమాన ఖలీఫా గారు ఏమి మీకు ఉపదేశం అందిస్తే దాన్ని తప్పగా పాటించండి. ఇంకా ఇట్లనేవారు, జగడాలలో, కలహాలలో తమ సమయాన్ని వృధా చేయకుము. తాహిర్ హార్ట్ యొక్క డ్రైవర్ గారు జలాల్ అహ్మద్ ఖాన్ ఇట్లు వ్రాసిరి, ఈమె చాలా మంచి ప్రవర్తన కలిగిన వారు, సానుభూతిపరురాలు, పేదల పెన్నిది. ప్రయాణము చేస్తున్నప్పుడు మాకు అన్ని విధాలా సహకరించేవారు. ప్రయాణం చేస్తున్నప్పుడు పవిత్ర ఖురాన్ యొక్క సీడీ పెట్టమని అనిరి, దాని అనువాదమును వింటుండేవారు. ఇంకా ఇట్లనిరి, నా పిల్లలకు, భార్యకు చాలా సహాయం చేసినారు. ఇంకా ఇట్లనిరి, పెద్ద పెద్ద నగరాలకు మేము వెళ్ళినప్పుడు అక్కడ దుకాణదారులు, ప్రత్యేకంగా పిండి, ఇస్లామాబాద్ యొక్క దుకాణదారులు వీరిని గుర్తుపట్టేవారు. వారు ఇట్లు అనేవారు, చాలా కాలము నుండి మీరు రాలేదు. అనగా ఆరంభములో వీరు అక్కడే ఉండేవారు కాబట్టి అప్పుడు వారిట్లు తెలిపేవారు, ఇప్పుడు మేము రబువాకు వలసపోయాము, షిఫ్ట్ అయిపోయాము. అక్కడ జమాత్ యొక్క ఆసుపత్రి ఉంది. నా భర్త అక్కడే పని చేస్తున్నాడని నిర్భయంగా చెప్పేవారు. మేము ఆశ్చర్యానికి గురయ్యేవారము. అల్లాహతాలా వారిని క్షమించి కరుణించుగాక. మరో ప్రస్తావన గౌరవనీయులైన హసన్ సాగూ అబూబకర్ గారిది. వీళ్ళు అక్కడ స్థానిక ముబల్లిగ్గా ఉండేవారు బుర్కినా ఫాసులో. గత కొద్ది రోజుల క్రితం 63 సంవత్సరాల వయసులో వీరు మృతి చెందారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. రమజాన్లో ప్రతిరోజు జోలా భాషలో వీళ్ళు పవిత్ర ఖురాన్ దర్స్ ఇచ్చేవారు. ఈ దర్స్ రేడియో ఇస్లామిక్ అహ్మదియాలో
ప్రసారం అయ్యేది. మృతి చెందే కంటే ఒక్కరోజు ముందు కూడా 22 మార్చి తేదీన వీరు దర్శించారు. వీరు ఆరంభంలో బోబో జలాసులో తమ విద్యను అభ్యసించారు. ఇది బుర్కినా ఫాసోలోని ఒక నగరము. ఆ తర్వాత ఉన్నత విద్య కొరకు వీరు మౌరితానియా వెళ్ళిపోయారు. అక్కడ చదువుకున్న తర్వాత ఇంకా ఉన్నత విద్య కొరకు జామియతుల్ అజహర్ మిస్ర్లో వీరు వెళ్ళిపోయారు. అరబీ భాషలో గొప్ప విద్యను వీరు పొందారు. సంభాషించే భాషలో మంచి నైపుణ్యం పొంది తిరిగి వచ్చినారు. అరబీ భాషలో మంచి నైపుణ్యం కలిగి ఉండిరి. అనర్గళంగా మాట్లాడేవారు. అల్ అజహర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఐవరీ కోస్టులో వీరు నివాసముండి అక్కడ ఒక పాఠశాల ప్రారంభించారు. అందులో వందలాది విద్యార్థులు ఉండేది. వీరు తమ అనర్గళ ఉపన్యాసంతో అందరినీ ఆకట్టుకునేవారు. అప్పటికి వీరు అహ్మదీయులు కాలేదు. కావున మంచి సాహిత్యంతో కూడినటువంటి భాషలో వీరు మాట్లాడేవారని ఐవరీ కోస్టులో ఖ్యాతి గడించిరి. ఆ తర్వాత అహ్మదీ ముబల్లిగులు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రచారము మొదలుపెట్టినప్పుడు వ్యతిరేకులు అహ్మదీయులతో పోరాటానికి అబూబకర్ గారిని ముందుకు తెచ్చిరి. వీరు తమ భాష వలన గర్వపడేవారు. వారు స్వయంగా ఇట్లు తెలిపేవారు, చర్చ మొదలైనప్పుడు నేను ఆ రోజు చాలా పెద్ద చొక్కా ధరించి అక్కడికి వచ్చాను. నేడు అహ్మదీయులకు నేను మట్టి కర్పించి ఇంకా ఎక్కువ ఖ్యాతి గడిస్తానని, పెద్ద స్థాయిని అందుకుంటానని నేను భావించాను. కానీ వారి యొక్క స్వభావములో పుణ్యత్వము ఉండెను. వారికి అల్లాతాలా ఈ అవకాశం కల్పించెను. అహ్మదీయుల వెంట సత్యము ఉన్నదని వారికి తెలిసిపోయినది. వారి వద్ద నిదర్శనములు ఉన్నాయని వారు అర్థము చేసుకున్నారు. అల్ కౌలు సరీ అనే పుస్తకము వారికి చదవడానికి ఇవ్వబడెను. ఆబిజాన్లో జమాత్ యొక్క ముబల్లిగ్ గారు అబ్దుర్ రెహమాన్ కనాతే గారితో వీరు చర్చించారు. అల్లాహతాలా వారికి మార్గదర్శకం చేసెను. త్వరలోనే వీరు ఎంతో ధైర్యంతో అహ్మదీయతను స్వీకరించిరి. వీరు 1986వ సంవత్సరంలో బయత్ చేసిరి. అప్పుడు వీరు నవ యువకులే. సుమారు 25, 26 లేదా 24, 25 సంవత్సరముల వయస్సు ఉండెను. బయత్ తర్వాత వీరు తమ యొక్క పాఠశాల మరియు వైభవాన్ని వదిలిపెట్టిరి. ఆ కాలంలో ఐవరీ కోస్టులో ఫ్రెంచ్ అహ్మదీ విద్యార్థుల కొరకు ఒక షార్ట్ కోర్సు నడిచేది. దానిలో వీరు ప్రవేశం పొంది జీవితాన్ని సమర్పించారు. త్వరలోనే జమాత్ యొక్క ఉత్తమ ముబల్లిగ్గా వీరు ఎదిగినారు. తమ మాతృభాషలో జౌలాలో వీరు ఉపన్యాసం చేసే మంచి నైపుణ్యత కలిగి ఉండిరి. గట్టిగా అనర్గళంగా ఉపన్యాసము చేసేవారు. సభికులను తొందరలోనే ఆకట్టుకునేవారు. కావున ఇద్రీస్ షాహిద్ గారు 1990లో బుర్కినా ఫాసోలో నియమించబడినప్పుడు వీరు గౌరవనీయులైన అబూబకర్ సానూగు గారిని బుర్కినా ఫాసోకు పంపించాలని ఆమోదము పొందిరి ఐవరీ కోస్ట్ నుండి. ఇక్కడ ప్రచార యుద్ధంలో వీరు పాల్గొనిరి. చాలా త్వరలోనే జోలా మాట్లాడే వారి ప్రాంతాలలో వీరికి విజయాలు లభించడం మొదలయ్యను. ఇక్కడ ప్రచారము ద్వారా అనేక జమాతులు, కొత్త జమాతులు స్థాపించబడినవి. 1999లో బుర్కినా ఫాసోలో డోరీ ఎక్కడైతే అమరులు జరిగినారో వీరిని పంపించబడెను. ఈ ప్రాంతంలో అరబీ మాట్లాడే వారికి మంచి పేరు ఉన్నది. అరబీ మాట్లాడే విద్యావంతులను అక్కడి ప్రజలు చాలా గౌరవించేవారు, ప్రభావితులయ్యేవారు. కావున వీరు కూడా పెద్ద పెద్ద విద్యావంతులతో సంభాషించి వారితో చర్చలు జరిపి వారిని ఓడించిరి. సుదూర ప్రాంత గ్రామాలలో వీరు ప్రచారానికి వెళ్ళేవారు. అహ్మదీయేతర ఉలమాలు వీరితో మాట్లాడడానికి వెనుకాడేవారు, భయపడేవారు. ఆ ప్రాంతంలో వీరు పెద్ద విద్యావంతునిగా పేరు పొందిరి. అధికంగా ఈ ప్రాంతంలో జమాతులు స్థాపించబడినవి. ఇదే విధంగా 1991లో వీరు ఇమాం ఇబ్రాహీం బొదిగా అమరులు మెహదీఆబాద్తో కలిసిరి. వారి సహచరులకు చెప్పగా వారు కూడా త్వరలోనే బయత్ చేసిరి. ఆ తర్వాత 2023లో వారు అమరులైరి. ఆ తర్వాత జమాత్ యొక్క ప్రకాశిస్తున్న నక్షత్రాల స్థాయికి ఎదిగిరి. 2002లో బోబు జలాసులో అహ్మదీయత్ యొక్క మొదటి రేడియో స్టేషన్ ప్రారంభమయ్యెను. అప్పుడు అబూబకర్ గారు ఈ రేడియోలో
మొదటి స్థానంలో ఉపన్యాసం చేసేవారు. చాలా ఉత్సాహంతో ప్రచారాన్ని అందించేవారు. వీరి ప్రచారము వలన లక్షలాది మంది వరకు అహ్మదీయత్ యొక్క సందేశము పొందినది. వేలాది మంది అహ్మదీయతును స్వీకరించే అనుగ్రహం పొందారు. అనేక సంవత్సరాల వరకు వీరు జాతీయ కార్యవర్గ సమితిలో సేవలందించు అనుగ్రహం పొందారు. మృతి చెందేటప్పుడు వీరు వివాహ సంబంధముల కార్యదర్శిగా పనిచేస్తుండిరి. 2012లో వీరిని మాలీ నగరములో సకాసులో నియమించబడెను. అక్కడ వారు అసాధారణ రీతిలో సేవలందించు అనుగ్రహము పొందినారు. 2019లో బోబు జలాసులో కొందరు నవ యువకులు జమాత్ యొక్క వ్యవస్థకు వ్యతిరేకంగా దుష్టత్వానికి పాల్పడిరి. అప్పుడు నేను వారిని తిరిగి బోబో జలాసుకు పంపించాను. వారిని అక్కడ నియమించాను. అక్కడ వీరిని సదర్ జమాత్గా కూడా నియమించాను. వీరెంతో ధైర్యంతో వివేకంతో చాలా కష్టపడి దువాతో ఈ యొక్క పీడనాన్ని అంతమొందించిరి. తర్వాత అందరూ నూతన బయత్ చేసిరి. వీరి యొక్క గుర్తుగా తల్లి, భార్య, వీరి వెనుక తల్లి, భార్య, సోదరుడు, 3 పిల్లలు, అలాగే మనవలు, మనవరాళ్ళు ఉన్నారు. వీరి భార్య ఆయిషా కోలీ బాలీ గారు ఇట్లు తెలిపినారు: వీరు ఎల్లప్పుడూ ఇస్లాం యొక్క సేవకు సిద్ధంగా ఉండేవారు. ఆరోగ్యం మంచిగా లేకున్నా కూడా జమాత్ యొక్క కార్యక్రమాల కొరకు, ప్రచార పర్యటనల కొరకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కొన్నిసార్లు నేను ఇట్లనేదాన్ని: మీ ఆరోగ్యము మంచిగా లేదు, కొంత విశ్రాంతి తీసుకోండి. అప్పుడు ఇట్లనేవారు: నేను జీవితాన్ని సమర్పించాను, చివరి శ్వాస వరకు ధర్మ సేవ కొరకు నేను సిద్ధంగా ఉంటాను. ఆమె ఇట్లు తెలిపిరి: మా వివాహము అయినప్పటి నుంచి ఏ రోజు కూడా నేను ఈరోజు ఆరోగ్యం మంచిగా లేదు, మీరు వ్యాధితో ఉన్నారు, అందుకే తహజ్జుద్ నమాజ్ చదవలేదు అని విషయాన్ని నేను చూడలేదు. అదేవిధంగా జమాత్ యొక్క విషయాలు, ధార్మిక సేవ కొరకు వారు వెంటనే సహాయము చేసేవారు. ఆ తర్వాత అనారోగ్యానికి గురైనా పర్వాలేదు, కానీ అప్పుడు మాత్రం వారు వెంటనే సహాయము చేసేవారు. అలాగే వారితో కలిసే అటువంటి చుట్టుప్రక్కల బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారితో మంచిగా వ్యవహరించేవారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయతతో కలిసేవారు. ఒక ఆదర్శవంతునిగా వీరు జీవితము గడిపినారు. పవిత్ర ఖురాన్తో అంతి ప్రేమ ఉండెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వీరాభిమానిగా ఉండిరి. ఒక జీవిత సమర్పిణి లేదా మురబ్బీ యొక్క ఆదర్శవంతమైన జీవితం ఇట్లు ఉండవలెను. దీనిని మన మురబ్బీలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలెను. అల్లాహ్ తాలా ఇటువంటి స్ఫూర్తితో జీవితాన్ని సమర్పించు వారిని జమాత్కు అందించుగాక. ఇద్రీస్ షాహిద్ గారు, మాజీ అమీర్ జమాత్ బుర్కినా ఫాసు ఇట్లు వ్రాశారు: చాలా కష్టపడి ప్రచారము చేసేవారు. వీరు నవ్వుతుండేవారు. విద్య అలాగే అవగాహన పరంగా గట్టి నిదర్శనములను ఇచ్చేవారు. ఎల్లప్పుడూ ఉత్తమ ప్రమాణముతో కూడినటువంటి సేవ చేయుటకు ప్రయత్నించేవారు. లోకల్ ముబల్లిగ్ దరాబుల్ హసన్ గారిట్లు తెలిపిరి: మా ఉపాధ్యాయుడు అబూబకర్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నిజమైన అభిమానిగా ఉండెను. ఒకరోజు అహజాబ్ అధ్యాయములోని సూక్తి 48ని విశ్లేషిస్తూ వారు సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ జైనబ్తో జరిగినటువంటి వివాహము అనే విషయమును చెప్తుండిరి. అప్పుడు అహ్మదీయేతర మౌల్వీలు ఎంత నిరాధారమైనటువంటి విశ్లేషణ చేస్తారు అని వారి కళ్ళ నుంచి కన్నీరు కారెను. ఈ విధంగా ఈ వ్యక్తులు తమ అవగాహన లేనితనంతో లేదా తమ పనికిమాలిన ఉపన్యాసాలతో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కించపరుస్తున్నారని చెప్పేవారు. ఇప్పుడు వీరు ఇలా మాట్లాడుతున్నారు: ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవమానం కాదు, కానీ అహ్మదీయులు గౌరవించినను మహాప్రవక్తకు అవమానమని అంటుంటారు. పేరు తెచ్చినా కూడా అవమానమని అంటుంటారు. ఇంకా వీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా తహజ్జుద్ నమాజ్కు కట్టుబడి ఉండేవారు. ఖిలాఫత్ పట్ల విశ్వాస పాత్రను వీరు పోషించేవారు. జమాత్ యొక్క వ్యవస్థకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఖడ్గము వలె వీరు జమాతును రక్షించుటకు ముందుకు వచ్చేవారు. ఎవరితో కోపము అలాగే కపటము ఉంచుకునేవారు కాదు. అల్లాహ్ తాలా వీరి యొక్క స్థాయి అంతస్తులను పెంచుగాక. వీరి సంతానముకు కూడా
వీరి యొక్క సత్కార్యములను కొనసాగించుటకు అనుగ్రహించుగాక. వారి యొక్క దుఆలకు వీరిని వారసులను చేయుగాక. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.